వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 డిసెంబర్ 15 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ముందుగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే కనీసం వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ముందుగా లైక్ చేయాలి. ఓకే, క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, జార్జియా నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? జార్జియా నూతన అధ్యక్షుడు సలోమి జవరబిచ్విలి. ఈ సలోమి జవరబిచ్విలి డ్రీమ్ పార్టీకి చెందినవాడు. ఇతను మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు. మాంచెస్టర్ టీంకి అనేక సార్లు ప్రీమియర్ లీగ్లో ఆడడం జరిగింది. మాంచెస్టర్ టీంలో ప్రీమియర్ లీగ్లో అనేక సార్లు ఆడడం జరిగిందనమాట. మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు. ఇతను డ్రీమ్ పార్టీకి చెందినవాడు. 2022లో పీపుల్స్ పవర్ అనేటువంటి ఒక ఉద్యమ పార్టీని ప్రారంభించాడు. 2022లో పీపుల్స్ పవర్ అనేటువంటి ఒక ఉద్యమ పార్టీని ప్రారంభించి తర్వాత డ్రీమ్ పార్టీలో విలీనం చేయడం జరిగిందనమాట. ఆ డ్రీమ్ పార్టీ తరపున ఇప్పుడు అతను ప్రెసిడెంట్ కావడం జరిగిందనమాట. ఈ సలోమి జవరబిచ్విలి నూతన అధ్యక్షుడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, సలోమి జవరబిచ్విలి. ఇటీవలనే ఫ్రాంకోయిస్ బైరో, ఏ దేశానికి ఆయన నూతన ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఫ్రాంకోయిస్ బైరో. ఇక జార్జియా కంట్రీ విషయానికి వస్తే జార్జియా రాజధాని టిబిలిసి. ఈ జార్జియా దేశ భాష జార్జియన్. జార్జియా దేశ కరెన్సీ లరీ, LARI, లరీ. జార్జియా ప్రెసిడెంట్ సలోమి జవరబిచ్విలి. ఓకేనా. ఇక ఈ జార్జియా ప్రధానమంత్రి బకో కెజే. ఇదన్నమాట జార్జియా దేశానికి సంబంధించిన విషయాలు. కాబట్టి నూతన అధ్యక్షుడు వచ్చాడు కాబట్టి వెరీ ఇంపార్టెంట్. న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోండి. మన తెలంగాణ రాసినప్పుడు కూడా న్యూ అపాయింట్మెంట్స్ 2 బిట్లు అడిగాడు అనమాట. ఏకంగా 2 బిట్లు అడిగాడు న్యూ అపాయింట్మెంట్స్లోనే. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గ్రూప్ 2లోనే అడిగాడు అనమాట న్యూ అపాయింట్మెంట్స్. కాబట్టి అన్ని ఎగ్జామ్స్లో కూడా న్యూ అపాయింట్మెంట్స్ లేకుండా బిట్లు ఉండవు. కాబట్టి అందరూ కూడా దాన్ని ఫాలో కావాలి సపరేట్గా. సెకండ్ క్వశ్చన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ RIL మానవ వనరుల చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ RIL మానవ వనరుల చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే కనుక ఐరా బింద్రా అనమాట. అమెరికాలో మెడ్ట్రానిక్లో ఉన్నిందనమాట. మెడ్ట్రానిక్ అనేటువంటి సంస్థలో. అక్కడ నుంచి ఈమె ఇప్పుడు ఈ RILలో చేరిందనమాట. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో మానవ వనరులు, హ్యూమన్ రీసోర్సెస్లో చేరిందనమాట. దేనిగా? ప్రెసిడెంట్గా అనమాట. ఈ నియామకం ఎవరు అంటే చేసింది ముఖేష్ అంబానీ. ఈ RIL చైర్మను, మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ముఖేష్ అంబానీ ఆమె నియామకాన్ని నియమించడం జరిగిందనమాట. ఆమె నియామకం వల్ల ఈ సంస్థ మరింత డెవలప్ అవుతుందని, ఇందులో ఉన్నటువంటి ఈ సంస్థలోని మానవ వనరులు మరింత పెరుగుతాయని చెప్పేసి ఆయన భావాన్ని వ్యక్తం చేయడం జరిగిందనమాట. కాబట్టి RIL అనగానే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రెసిడెంట్గా ఎవరు వచ్చారు ప్రెసిడెంట్గా అంటే కనుక ఆమె ఐరా బింద్రా, ఒక మహిళను ఇక్కడ నియమించడం జరిగిందనమాట. ఐరా బింద్రాను న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోండి. RIL మానవ వనరుల చైర్మన్, ప్రెసిడెంట్ ఎవరంటే కనుక ఐరా బింద్రా. థర్డ్ క్వశ్చన్, జెమ్సెడ్జీ టాటా పురస్కారం 2024ను అందుకున్నది ఎవరు? జెమ్సెడ్జీ టాటా పురస్కారం 2024ను అందుకున్నది కిరణ్ మజుందర్ షా. బయోకాన్ వ్యవస్థాపకురాలు, బయోకాన్ ప్రస్తుత చైర్మన్ కిరణ్ మజుందర్ షా ఈ అవార్డును అందుకోవడం జరిగిందనమాట.
జంషెడ్జీ టాటా పురస్కారం 2004 నుంచి ప్రదానం చేస్తున్నారు. 2004 నుంచి. ఈ ఏడాది బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షాకు అందించడం జరిగిందనమాట. బయోకాన్ ద్వారా బయోటెక్నాలజీపై ఆమె చేస్తున్నటువంటి విశేషమైనటువంటి కృషి, దానికి గాను ప్రదానం చేయడం జరిగిందనమాట ఈ అవార్డును. బయోటెక్నాలజీపై ఆమె చేస్తున్నటువంటి విశేషమైన కృషికి గాను ఈ అవార్డు అందజేసినట్టుగా ప్రకటించడం జరిగింది. ఈమె బయోకాన్ వ్యవస్థాపకురాలు. 1978లో బయోకాన్ను ప్రారంభించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బయోటెక్నాలజీ దానికి సంబంధించినటువంటి అనేక విషయాలు రోగులపైన కూడా ప్రభావితం చూపుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి సైన్స్లో ఆమెకు మరింత ప్రాధాన్యత ఉంది. ఆమె ప్రాధాన్యత ఉందన్నమాట సైన్స్లో. కాబట్టి ఆమె చేస్తున్నటువంటి విశేషమైన కృషికి అవార్డు దక్కిందనమాట. బయోకాన్ వ్యవస్థాపకురాలైన కిరణ్ మజుందార్ షాకు ఇటీవలనే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మహిళల జాబితాలో 82వ స్థానంలో నిలిచిందనమాట. 81వ స్థానంలో రోష్ని నాడర్ మల్హోత్రా నిలిచిందని మనం చెప్పుకున్నాం. 28వ స్థానంలో మన భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిలిచిందని చెప్పుకున్నాం. నిర్మలా సీతారామన్ మన భారతదేశం నుంచి ఈ ఏడాది ఈ ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ముగ్గురికి చోటు దక్కింది. 28వ స్థానంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు. 81వ స్థానంలో హెచ్సిఎల్ చైర్మన్ మల్హోత్రా, రోష్ని నాడర్ మల్హోత్రా ఉన్నారు. 82వ స్థానంలో బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఉన్నారనమాట. ఇక మొట్టమొదటి ప్లేస్లో ఉర్సులా వాన్ లియోన్ డేర్ ఉందన్నమాట. లియోన్ ఉంది. ఓకేనా. ఉర్సులా వాన్ డెర్ లియోన్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అనమాట. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ మనం చెప్పుకున్నాం. ఇట్లా మనకి ఆ ర్యాంకులన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఫోర్బ్స్ లిస్ట్ చాలా వెరీ ఇంపార్టెంట్, అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా లిస్టు. కానీ నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఈ ఏడాదికి సంబంధించి చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇవ్వడం జరిగింది. ఎవరు ఆమె? చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం 2024 దక్కింది. మహాత్మా గాంధీ శాంతి పురస్కారం అయితే గీతా ప్రెస్కి వచ్చింది, మనకు తెలుసు, గీతా ప్రెస్. ఇప్పుడు నేను అడిగే ఇందిరాగాంధీ శాంతి పురస్కారం. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, అందరూ కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4, నేషనల్ ఎనర్జీ కన్జర్వేటివ్ అవార్డు 2024ను ఏ రాష్ట్రం అందుకున్నది? ఏ రాష్ట్రం అందుకున్నదంటే ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్. చూడండి, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2024 ఆంధ్రప్రదేశ్ నోట్ చేసుకుంటే ఇక్కడ ఈ వివరాలు మనం చూడాలి. మన కేంద్ర విద్యుత్ శాఖ, పునరుత్పాదక శక్తి వనరుల శాఖ వీరు అందించినటువంటి అవార్డు అన్నమాట ఇది. డిసెంబర్ 14వ తారీఖున ఇంధన పరిరక్షణ దినోత్సవం రోజున ఈ అవార్డులను ప్రకటించడం జరిగిందనమాట. డిసెంబర్ 14వ తారీఖున జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం, ఆ రోజున ఈ అవార్డులను ప్రకటించడం జరిగిందనమాట. ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్యాన్ని ఆ చర్యలను అమలు చేసినందుకు ఈ అవార్డు దక్కిందంట. ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య చర్యలు, ఆ చర్యలను అమలు చేసినందుకు ఈ అవార్డు లభించిందనమాట. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారు ఈ అవార్డులను 4 కేటగిరీలుగా విభజించారు. ఆంధ్రప్రదేశ్ను గ్రూప్ 2 కేటగిరీలో చేర్చారు. గ్రూప్ 2 కేటగిరీలో చేర్చారు. విద్యుత్ శాఖకు చెందినటువంటి సంస్థ అన్నమాట ఇది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ, విద్యుత్ శాఖకు సంబంధించిన సంస్థ అన్నమాట ఇది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి ఇండెక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కు 87.25 పాయింట్లు దక్కాయన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఈ విషయాలు కాస్త ఇంపార్టెంట్గా. గ్రూప్ 2 కేటగిరీలో చేర్చడం ఒకటి, 87.25 పాయింట్లు దక్కడం ఒకటి. ఓకేనా. ఏ కేటగిరీలో లభించిందంటే కనుక ఇంధన పొదుపు, సామర్థ్య చర్యలను అమలు చేసినందుకు. ఎవరు అందజేశారు ఈ అవార్డును అంటే కనుక కేంద్ర పునరుత్పాదక శక్తి వనరుల మంత్రి శ్రీపాద యశో నాయక్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. శ్రీపాద యశో నాయక్ ఏ మంత్రి?
పునరుత్పాదక శక్తి వనరులు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 5. దుల్సి బెల్లా కామాంచక అనే ఒక చీకటి జీవిని ఏ సముద్రంలో కనుగొన్నారు? దుల్సి బెల్లా కామాంచక జీవి. దుల్సి బెల్లా కామాంచక జీవి ఇది ఒక చీకటి జీవి. ఎందుకంటే కామాంచక అంటే అర్థం స్థానిక భాషలో అక్కడ చీకటి జీవి అని అర్థం. దీన్ని ఎక్కడ గుర్తించారు అనేది మనం తెలుసుకుంటే, దీనిని దక్షిణ అమెరికా ఖండంలో పెరు మరియు చిలీ దేశాల్లో ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రం, పెరు మరియు చిలీ దేశాల వద్ద తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో భాగంగా తూర్పు మహాసముద్రంలో భాగంగా ఉన్నటువంటి అటకామా ట్రెంచ్లో అట్టడుగున ఈ జీవిని కనుగొన్నారన్నమాట. ఏ సముద్రంలో? తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో భాగంగా ఉన్నటువంటి అటకామా ట్రెంచ్ అట్టడుగున ఈ జీవిని కనుగొన్నారన్నమాట. దీనికి ఏమని నామకరణం చేశారు శాస్త్రవేత్తలు అంటే దుల్సి బెల్లా కామాంచక జీవి. కామాంచక అనగా అక్కడ స్థానిక భాషలో చీకటి అని అర్థం. కాబట్టి చీకటి జీవి అంటే ఇది ఇతర జీవులపైన ఆధారపడి జీవిస్తుందన్నమాట. ఇతర జీవులే దీని యొక్క ఆహారం. ఇది ఒక మాంసాహారంట, ఇది ఒక మాంసాహారి. కాకపోతే ఇది ఎక్కడా కనపడలేదు, ఇక్కడ మాత్రమే ఉంది. కాబట్టి దీనిని కూడా అంతరించిపోయే దశలో చేర్చారనమాట. అంతరించిపోయే దశలో గల జీవుల జాబితాలో చేర్చారనమాట. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ పెరు మరియు చిలీ దేశాలు ఏ ఖండంలో ఉంటాయంటే దక్షిణ అమెరికా ఖండంలో ఉంటాయన్నమాట ఫేమస్గా. ఓకేనా. బ్రెజిల్ కూడా అన్నిటికంటే పెద్ద దేశం బ్రెజిల్ అనమాట దక్షిణ అమెరికా ఖండంలో. ఓకేనా. బ్రెజిల్ తర్వాత మనం చాలా గొప్పగా ఏ దేశాలను భావించవచ్చు అంటే పెరు మరియు చిలీ దేశాలను భావించవచ్చు అనమాట అక్కడ. ఓకేనా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కామాంచక జీవి గురించి. ఎందుకంటే కొత్త కొత్త జీవులు పుడుతూనే ఉంటాయి. ఎన్నో జీవులు అంతరించిపోతూ ఉన్నాయి. వాటిని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారన్నమాట. అంతరించిపోయే జీవుల జాబితాను కూడా ఉంది. అదేవిధంగా ఎన్నో జీవులు కొత్తగా పుట్టుకొస్తూ ఉంటాయి కూడా. ఓకేనా. ఎన్ని రకాల జీవులు ఉన్నాయో లెక్కలేదన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 6. అడవి కోడి వంటకంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతదేశ ముఖ్యమంత్రి ఎవరు? అడవి కోడి వంటకంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అనమాట భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి. ఆయనే సుఖ్వీందర్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అనమాట సుఖ్వీందర్ సింగ్. ఆయన ఎలా ఎదుర్కొంటున్నాడు ఈ ఆరోపణలు అంటే కనుక హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో జరిగినటువంటి ఒక సమావేశానికి అతను వెళ్ళాడు. అక్కడ దీనిని తయారు చేయడం జరిగిందనమాట వంటకాల్లో. అడవి కోడి అనమాట. ఓకేనా. వైల్డ్ చికెన్ అంటారు, వైల్డ్ చికెన్ అడవి కోడి వంటకాన్ని ఆయనకు వడ్డించారనమాట. యాక్చువల్గా దాన్ని అడవి కోడి వంటకాన్ని ఆయన తినడు. అయినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిర్వాహకులందరూ కూడా ఆయనకు దాన్ని వడ్డించడం జరిగిందనమాట. కాబట్టి అక్కడ చాలామంది వచ్చినటువంటి వన్యప్రాణి సంరక్షణ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో దాన్ని గుర్తించడం జరిగిందనమాట. అది వైల్డ్ చికెను అని, అడవి కోడి వంటకము అని. ఎందుకంటే మన భారతదేశంలో 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకురావడం జరిగిందనమాట. 1972 అంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం గుర్తుపెట్టుకోవాలి. 1980 అంటే అటవీ చట్టం అనమాట. అటవీ చట్టం 1980. 2002 అంటే కనుక జీవ వైవిధ్య చట్టం, బయోడైవర్సిటీ యాక్ట్ అంటారు, జీవ వైవిధ్య చట్టం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేసి 1972, అదే వన్యప్రాణి సంరక్షణ చట్టం. 1980 వచ్చేసి ఫారెస్ట్ యాక్ట్ అన్నమాట, అటవీ చట్టం. 2002 వచ్చేసి జీవ వైవిధ్య చట్టం, బయోడైవర్సిటీ యాక్ట్ అంటారు అనమాట. కాబట్టి ఈ చట్టాల్లో భాగంగా కొన్ని ఉంటాయి. ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టంలో భాగంగా ఆ రోజు ఏ వన్యప్రాణులను మనం కాపాడుకోవాలనే దానిలో ఈ వైల్డ్ చికెన్ కూడా ఉందన్నమాట. అంటే అడవి కోడి కూడా ఉందన్నమాట. కాబట్టి దాన్ని మనం సంరక్షించుకోవాలా, దాన్ని మనం చంపకూడదు అనమాట. కాబట్టి ఈరోజు ఆ వంటకాన్ని ఆయన తినడం వల్ల ఆరోపణలను ఎదుర్కొంటూ ఉన్నాడనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇది న్యూస్లో ఉందన్నమాట. ఈరోజు అన్ని పేపర్లో కూడా కనిపించింది. క్వశ్చన్ నెంబర్ 7. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ప్రకారం ఏ సంవత్సరం నాటికి 3 డిగ్రీల ఉష్ణోగ్రత అవుతుంది? 2060 నాటికి 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల విశ్లేషణ ఇది.
ఓకేనా. స్థానికంగా ఎప్పుడైతే మనం ఉష్ణోగ్రతను తగ్గిస్తామో ఓకే, ఆ ఉష్ణోగ్రతలను స్థానికంగా అనమాట, స్థానికంగా ప్రాంతీయంగా మనం ఉష్ణోగ్రతను తగ్గించాలంట. ఆ విషయాన్ని వెల్లడించారనమాట. లేకపోతే ఉష్ణోగ్రతల స్థాయి రోజు రోజు పెరిగిపోతూ వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారనమాట. 2060 నాటికి ఈ ఆఫ్రికా ఖండంలో దాదాపు 27 ప్రాంతాలలో 3 డిగ్రీల ఉష్ణోగ్రత అవుతుందంట, పెరుగుతుందంట. ఓకేనా. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇక మధ్య ఐరోపా, ఆఫ్రికా ఖండంలోని 27 ప్రాంతాల్లో ఓకేనా ఏకంగా 3 డిగ్రీల సెల్సియస్కు పెరుగుతుందంట. మనందరికీ తెలుసు ప్యారిస్ ఒప్పందం 2015లో చాలా గొప్పగా వాతావరణానికి సంబంధించిన జరిగిన సమావేశం ప్యారిస్ సమావేశం. దానిలో భాగంగా ఒప్పందం అనమాట ఇది. ప్యారిస్ ఒప్పందం 2015లో. 2015 ప్యారిస్ ఒప్పందం ప్రకారం 1.5 డిగ్రీల సెల్సియస్కు మించకూడదనమాట. గుర్తుపెట్టుకోవాలి ఇది. 2015 ప్యారిస్ ఒప్పందం ప్రకారం 1.5 డిగ్రీల సెల్సియస్కు మించకూడదనమాట. దాన్ని పరిమితం చేయాలన్నమాట. కాబట్టి దాని ప్రకారం చూస్తే కనుక ఏకంగా పెరిగిపోతుంది సెల్సియస్, మనకి ఉష్ణోగ్రత పెరిగిపోతుందన్నమాట. దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. లేకపోతే రాను రాను చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పి ఉష్ణోగ్రతల స్థాయి మరింత పెరుగుతుందని చెప్పడం జరుగుతుంది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అనమాట. ఓకే, 2060 ఇక్కడ 3 డిగ్రీల సెల్సియస్ అనమాట. గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 8. 2024 ఏడాదికి గాను మొత్తం యూపీఐ లావాదేవీలు ఎంత జరిగాయి? 2024 ఏడాదికి గాను మొత్తం యూపీఐ లావాదేవీలు ఎంత జరిగాయి అంటే కనుక 15,547 కోట్లు. 15,547 కోట్ల రూపాయలు జరిగినాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇది మొత్తంగా తీసుకున్నప్పుడు ఇప్పటి వరకు యూపీఐ లావాదేవీలు దీంతో కలిపి 23 లక్షల కోట్ల రూపాయలకు చేరిందనమాట. 23 లక్షల కోట్ల రూపాయలకు చేరిందనమాట. 15,547 కోట్లు ఈ ఏడాది. మొత్తంగా ఇప్పటి వరకు లావాదేవీలు యూపీఐ ఎంత అంటే 23 లక్షల కోట్లు. ఆ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ ఏడాది ఎంత, మొత్తం ఎంత. మనందరికీ తెలుసు యూపీఐ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నటువంటిది యూపీఐ. ఎవరి దగ్గర కూడా జోబీలో డబ్బులు కనపడవు, అందరూ కూడా యూపీఐనే ఉపయోగిస్తున్నారు అనమాట. ఈ యాప్లను మన ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని యూపీఐ ద్వారానే మనం చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి యూపీఐ ఓకేనా, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనమాట. యూపీఐ అంటే కనుక యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని గుర్తుపెట్టుకోవాలి, పూర్తి పేరు ఓకేనా, అబ్రివేషన్ అనమాట. కాబట్టి యూపీఐ అయినా కానీ ఇప్పుడు మన భారతదేశము ఇతర దేశాల్లో కూడా యూపీఐ సేవలను ప్రారంభించింది. 7 దేశాలను ఇప్పటికే అమలు చేశారనమాట. ఏవి ఆ 7 దేశాలు యూపీఐ సేవలు అంటే కనుక మన సరిహద్దు దేశాలైనటువంటి భూటాను, నేపాల్ మన సరిహద్దు దేశాలు, భూ సరిహద్దు దేశాలు అనమాట. అదేవిధంగా జల సరిహద్దు ఉన్నటువంటి శ్రీలంక, భూ సరిహద్దు దేశాలు 2 భూటాను, నేపాలు. జల సరిహద్దులుగా ఉన్నటువంటి శ్రీలంకలోనే కాకుండా మరొక ఆసియా ఖండంలో ఉన్నటువంటి మరొక 2 దేశాలు యుఏఈ ఓకేనా, యుఏఈ ఒకటి, అదేవిధంగా సింగపూర్ ఒకటి. ఇప్పటికి ఎన్నైనా 5 అయినాయి. ఏవేవి? భూటాను, నేపాలు, శ్రీలంక, సింగపూరు ఓకేనా, యుఏఈ. అదేవిధంగా యూరప్ ఖండానికి చెందిన దేశం అయినటువంటి ఫ్రాన్సు మరియు మారిషస్లో కూడా మొత్తం 7 అనమాట. 7 నోట్ చేసుకోవాలి మీరు ఓకేనా. భూటాను, నేపాలు, శ్రీలంక, సింగపూరు, అదేవిధంగా మారిషస్, ఫ్రాన్సు, యుఏఈ. ఇటీవల మాల్దీవుల అధ్యక్షులు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు, యూపీఐ సేవలు మా దేశంలో కూడా ప్రారంభిస్తామని. కాబట్టి రానున్న రోజుల్లో యూపీఐ సేవలు మనం మాల్దీవులలో కూడా చూడొచ్చు అనమాట. రీసెంట్గా మాల్దీవులు, మొన్నటికి మొన్న ఫ్రాన్స్లో అనమాట ఓకేనా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. యూపీఐ లావాదేవీలు ఈ ఏడాది ఎంత, మొత్తం ఇప్పటి వరకు లావాదేవీలు ఎంత. సారీ ఫ్రెండ్స్, దయచేసి కాస్త కరెక్షన్ చేసుకోండి. దీనికి సంబంధించిన అంశం మొత్తంగా 223 లక్షల కోట్లు అనమాట. 23 లక్షల కోట్లు కాదు, మొత్తంగా 223 లక్షల కోట్లు. 223 లక్షల కోట్లు. 223 గుర్తుపెట్టుకోవాలి. దయచేసి కరెక్షన్ చేసుకోండి అందరు కూడా. క్వశ్చన్ నెంబర్ 9.
అంతర్జాతీయ క్రికెట్కు మహమ్మద్ అమీర్ రిటైర్మెంట్ ప్రకటించగా అమీర్ ఏ దేశ క్రికెటర్గా ఉండెను? చూడండి, అమీరు రిటైర్మెంట్ ప్రకటించాడనమాట. ఇతను పాకిస్తాన్ క్రికెటర్, అంతర్జాతీయ క్రికెటర్ అనమాట. ఇతనిపైన చాలా ఆరోపణలు ఉన్నాయన్నమాట ఇతనిపైన. ఇతను 2009లో అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేశాడు. 2009లో ఎంటర్ అయ్యాడనమాట క్రికెట్ ఫీల్డ్లో. తర్వాత ఇతనికి మ్యాచ్ ఫిక్సింగ్ కారణం చేత ఇతను నిషేధం విధించబడ్డాడనమాట. మ్యాచ్ ఫిక్సింగ్ కారణం చేత ఇతను నిషేధం విధించబడ్డాడు. 2010 నుంచి 2015 వరకు ఇతనిపైన నిషేధం ఉండేది. అంతేకాదు యూకేలో ఇతను జైలు శిక్షణ కూడా అనుభవించాడు. తర్వాత 2020లో రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించాడు. రిటైర్మెంట్ ప్రకటించి మళ్ళీ జట్టులోకి చేరడం జరిగిందనమాట. ఆ రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్కి ఇతను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడు అనమాట. ఇట్లా కొన్ని ఆరోపణలు ఉన్నాయన్నమాట ఇతని పైన. పాకిస్తాన్ క్రికెటర్ అనమాట. ఇతను ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఇతని యొక్క టెస్ట్ మ్యాచ్లు 36 టెస్ట్ మ్యాచ్లు, 61 వన్డేలు, 62 టీ20లు ఆడాడంట. 36 టెస్ట్ మ్యాచ్లు, 61 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. 36 టెస్ట్ మ్యాచ్లు, 61 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. ఓవరాల్గా ఇతను 271 వికెట్లు ఉన్నాయి ఇతని చెంతన. అంతర్జాతీయ వికెట్లు ఎన్ని తీశాడంటే కనుక 271 వికెట్లు తీశాడనమాట. మంచి బౌలర్ ఇతను. ఓకేనా? ఎవరు అంటే కనుక ఈ అమీర్ ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. నోట్ చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 10. సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీల నూతన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? చూడండి, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అంటారు. ఇతను మన తెలుగువాడు అనమాట. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి. అతనితో కలిసి డబుల్స్లో ఆడుతున్నటువంటి మరొక ప్లేయర్ ఎవరంటే కనుక చిరాగ్ శెట్టి. వీళ్ళిద్దరి జోడీ చాలా అద్భుతంగా వీళ్ళ ఆట ప్రదర్శిస్తున్నారనమాట. అటువంటి వీరికి ఇప్పుడు నూతన కోచ్గా ఎవరు నియమించబడ్డారు అనేది న్యూస్ అనమాట ఈరోజు. అతనే టాస్ కిమ్. చాలా గొప్ప మాజీ క్రీడాకారుడు అనమాట ఇతను. టాస్ కిమ్ అతన్ని వీళ్లకు కోచ్గా ఇప్పుడు నియమించడం జరిగింది. కాబట్టి ఇతని యొక్క నాయకత్వంలో వీరిద్దరి జోడీ కూడా మరిన్ని భారతదేశానికి గొప్ప క్రీడల్లో గొప్ప మెడల్స్ తేవాలని చెప్పి మనం ఆశిద్దాం. వీళ్ళిద్దరి జోడీ అత్యంత అద్భుతమైన జోడీ అనమాట. రీసెంట్గా కొన్ని టైటిల్స్ కూడా ఇండోనేషియన్ ఓపెన్లో కూడా వీళ్ళు మెడల్ సాధించడం జరిగిందనమాట. 2022లో కామన్వెల్త్ క్రీడల్లో మనకు గోల్డ్ మెడల్ కూడా తెచ్చారు వీళ్ళు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో ఈ డబుల్స్ టీంలో వీళ్ళు మనకు గోల్డ్ మెడల్ తీసుకురావడం కూడా చూసాం మనం. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ జోడీ ఇది. వాళ్ళే సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి. బ్యాడ్మింటన్ అనమాట. ఏ క్రీడ అనేది ఇంపార్టెంట్? బ్యాడ్మింటన్. ఇవన్నమాట ఇవాల్టి కరెంట్ అఫైర్స్. దయచేసి మీకు చెప్పడం ఏంటంటే కనుక ఎగ్జామ్స్ నీట్గా ప్రిపేర్ అవుతున్న వారికి, ఎగ్జామ్స్ ఖచ్చితంగా జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో ప్రిపేర్ అయ్యే వాళ్ళు బాగా కష్టపడాలి. ఏదో అలా చదివితే కనుక జాబులు వచ్చే రోజులు కాదు ఇది. ప్రాణం పెట్టి కసిగా చదవాలి. చాలా ఓకేనా, మనకు ప్రాణం పెట్టాలి. చాలా ఇష్టంతో నిక్కచ్చిగా ఓకేనా మనము కసిగా చదవాలన్నమాట. అప్పుడు మనం జాబులు సంపాదించగలం. మీకు కావాలంటే కనుక మేము రోజు డైలీ 50 క్వశ్చన్స్ బిట్లు కూడా ఇస్తాం. ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు అతి తక్కువ అమౌంట్తో మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఏదో ప్రిపేర్ అవుతున్నామని కాదు. మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే కూడా మీ స్కోర్ మీకు తెలిసిపోతుంది అనమాట. ఎంత మాత్రం మేము ఇచ్చే క్వశ్చన్లకు ఆన్సర్లు చేస్తున్నారు, ఇంకా ఎంత ప్రిపేర్ కావాలి, ఇంకా చదవాలి. ఈరోజు తక్కువ రావచ్చు మార్కులు. చదువుతూ ఒకానొక రోజు మీరు మంచి మార్కులు తెచ్చుకుంటారు. కాబట్టి అలా మనం రోజు ప్రాక్టీస్ చేసే కొద్దీ అందులో హిస్టరీ క్వశ్చన్స్, పాలిటీ క్వశ్చన్స్, బయాలజీ క్వశ్చన్స్, అదేవిధంగా జాగ్రఫీ క్వశ్చన్స్, జీకే క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఒక సబ్జెక్ట్ చదివి ఒక సబ్జెక్ట్ మర్చిపోతూ ఉంటాం. అలా మర్చిపోకుండా ఉండడానికి మనకి ఎగ్జామ్స్ అనేవి ఉపయోగపడతాయి. రోజు 50 క్వశ్చన్లు చేసుకుంటా పోతే మీరు మంచి షార్ప్ అవుతారనమాట. కాబట్టి మీకోసం మేము అదే పనిగా ఎగ్జామ్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకేనా?